UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అమ్మ 9వ అవతారం మహిషాసురమర్దిని. ఇక రాక్షసుల్ని సంహరించి అమ్మవారి అవతారం. ఆ తర్వాత జరుపుకునేదే విజయదశమి కాబట్టి మహిషాసురమర్దిని ఏ విధంగా జరిగింది, అమ్మవారి అవతారం యొక్క విశిష్టత చెప్పండి. మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరనన్మణి నూపుర మేఖలా జనన రక్షణ మోక్ష విధాయిని జయతి శుంభని శూదిని. ఇందులో మొట్టమొదటి అమ్మవారి గురించి ప్రస్తావన చేసింది మహిషమస్తక నృత్త వినోదిని. మహిషుడి నెత్తిన నృత్తం చేసి వినోదం చేసినటువంటి తల్లి అని ఆవిని ప్రార్థించారు. ఈవిడ అష్టభుజాలు కలిగి సింహాసనారూఢయ్యే ఉగ్ర రూపంతో పాశాంకుశాలు ధరించి ఒక చేతిలో త్రిశూలంతో కనపడుతుంది. అమ్మవారి రూపాలలో అతి ఉగ్రమైనటువంటి రూపం మహిషాసురమర్దిని రూపం. అందుకే ఎవరన్నా కొద్దిగా తీవ్రంగా ఉంటే ఏమిటి మహిషాసురమర్దనిలా కనపడుతున్నావంటారు. ఒక్క శూలం ఒకటే తక్కువ అని చెప్తూ ఉంటాం. అదే కదా. ఎందుకు అంటే మహిషుడు అనేటటువంటి వాడు రంభుడు అనే రాక్షసుడి యొక్క కుమారుడు. వాడు తల్లి రంభుడు మహిషంతో వివాహం చేసుకున్నాడు. తల్లి పోలికతో వీడు పుట్టాడు. వాడు చచ్చిపోతూ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి వరాలు పొందమన్నాడు. ఇటు శారీరకమైనటువంటి బలంతో పాటు బ్రహ్మ నుండి తాను పొందినటువంటి వరాలు ఉన్నాయే, ఆ వరాలతో చాలా గర్వంగా ఉంటే దేవతలందరూ వెళ్ళి బ్రహ్మ దగ్గరికి, బ్రహ్మ నుండి శివుడి దగ్గరికి, శివుడి దగ్గర నుంచి విష్ణువు దగ్గరికి అందరూ వెళ్ళారు. వెడితే ఆయన నవ్వాడు బ్రహ్మగారిని చూసి. నువ్వే కదయ్యా అతడికి వరం ఇచ్చావు, ఎవరి వల్ల మరణం లేకుండా. అయితే మరి ఎట్లా, ఆడవాళ్ళు అయితే పర్వాలేదు అన్నాడు కదా అని. ఆడవాళ్ళకి చెప్పరా, మగవాళ్ళ గురించే అడిగాడు. అంటే ఆడవాళ్ళని చులకం చేసేవాళ్ళు ఏ జాతి వాళ్ళో మనం అర్థం చేసుకోవాలి. అప్పటి నుంచి ఉన్నారు, ఎప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉన్నారు. ఏ గతి పట్టిందో చూడండి. అది అప్పుడు ఉన్నారనడం కాదు ముఖ్యం, అట్లాంటి వాళ్ళు ఏమయ్యారు అన్నది మనం ప్రధానంగా చూడాలి. మరి అయితే ఏం చెయ్యాలి, మీ అందరి యొక్క శక్తులని హోమంలో హోమద్రవ్యాలుగా వేయండి. అప్పుడు అన్ని శక్తులు కలిసి ఒక శక్తి రూపం ఆవిర్భవిస్తుంది. అది వెళ్ళి వాడిని సంహరిస్తుంది. వీళ్ళు చక్కగా చిద్యాగం చేశారు. అందులో అన్ని శక్తులని అందులో వేశారు. ఆ వేసిన తర్వాత అన్నీ కలిపి ఒక వెలుగుమయమైనటువంటి రూపం ఆవిర్భవించింది. దాన్ని దేవి అన్నారు. అంటే వెలుగుతోంది అని అర్థం. ఆ దేవి రూపం ఆవిడ చాలా అందంగా కూడా ఉందిట, శక్తిమయంగా వెలుగుతో ఉండడం. తమ కార్యం నిర్వర్తించటానికి వచ్చింది గనక అందరూ ఆవిడికి సహకరించటానికి విష్ణువు తన చక్రం నుంచి ఇంకో చక్రం తీసి ఇచ్చాట, శివుడు తన శూలం నుంచి ఒకటి తీసి ఇచ్చాట. అందరూ వాళ్ళ ఆయుధాలన్నీ ఇచ్చారు. చక్కగా హిమవంతుడేమో ఎక్కి తిరగడానికి వాహనంగా సింహాన్ని ఇచ్చాడు. వరుణుడేమో మంచి వస్త్రాలును, తర్వాత మెడలో ఒక వైజయంతి మాల, ముత్యాల దండ, ఇలాంటివన్నీ ఇచ్చాడు. అందరూ అన్ని ఇస్తే ఆనందంగా ఆవిడ గట్టిగా నవ్విందట. ఈ నవ్వొక్కడ మహిషుడికి వినపడింది. ఏంటి కొత్త శబ్దం, వెళ్ళి చూడమని పంపించాడు. వెళ్ళారు. ఒక అందగత్తి ఉందని చెప్పారు. వెళ్ళది వాడు చెప్పింది. అయితే ఆవిడ్ని తీసుకురండి, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. వస్తే కాదులే, అందుకు కాదు నేను వచ్చిందని చెప్తుంది. అయ్యాక వాడు మొత్తానికి యుద్ధం. ఆ యుద్ధంలో ఒక్కొక్క రోజున ఒక్కొక్కళ్ళని సంహరించిన తర్వాత ఇంకా 9వ రోజు వాడే బయలుదేరి వచ్చాడు దున్నపోతుగాడు. ఆ దున్నపోతుతో ఈవిడ యుద్ధం చేస్తూ, వాడు కామరూపి గనక రకరకాలైనటువంటి రూపాలు ధరించాడు. ఈవిడ ఎప్పుడైతే వీడు దున్నగా కనపడ్డాడో సింహరూపంలో వాడి మీదకెళ్ళింది. వాడు మళ్ళీ శరభరూపం ధరించాడు. ఇట్లా ఒకళ్ళు రకరకాల రూపాలు ధరించగా చివరికి వాడు తన సొంత రూపమే బాగుంది, కొమ్ములతో కుమ్మేయచ్చు అనుకున్నాడు. అప్పుడు అమ్మవారు త్రిశూలంతో వాడిని పొడిచి సంహరించింది. అందుకే మహిషాసురమర్దిని రూపంలో అమ్మవారి చేతిలో త్రిశూలం ఉంటుంది. మిగిలినటువంటివన్నీ ఉన్నా అన్నిటికన్నా ప్రధానంగా ఉండేటటువంటిది పాశాంకుశాలు అవి ఉండడంతో పాటుగా 8 చేతుల్లోనూ 8 ఉండగా
ఇలా కుడి త్రిశూలం. చేత్తో ఇట్లా పట్టుకుని వాడిని చంపడానికి త్రిశూలం ధరించి ఉంటుంది. పరమ ఉగ్రమైనటువంటి రూపం. ఇంతకన్నా ఉగ్రమైనటువంటి శక్తి రూపం మనకి ఇంకోటి కనపడదు. ఇది ధర్మానికి విజయం కలిగినటువంటిది. ఆడవాళ్ళని చులకం చేయడం సామాన్యమా? తప్పు కాదు. అటువంటి రూపం అన్ని దేవతల యొక్క అంశాలు ఈవిడలో వాళ్ళు వేశారు గనక ఒక్క జగన్మాతని మనం ఆరాధిస్తే అందరి దేవతలను ఆరాధించాలి. ఆవిడ పాదాలను ఒక్కటి చేస్తే ఈ రోజు మహిషాసురుని సంహరించిన కారణంగా దీన్ని అమ్మవారి యొక్క అవతారాన్ని మహిషాసుర మర్దని అంటే జనులకి దుష్టుల యొక్క భయం పోయి హాయిగా ఉన్నారు అని అనడం. ఈవిడ్ని మహిషాసుర మర్దనిగా గనక ఎవరైతే చూసి ఆవిడ్ని నమస్కరించుకుంటారో అటువంటి వారికి శత్రు భయాలు ఉండవు. ఎందుకంటే శత్రువులు చులకం చేసేవారు వీళ్ళే కదా. అటువంటి భయం ఏమీ లేకుండా చాలా చక్కగా సుఖంగా ఉండడం జరుగుతుంది. ప్రతి యుగంలోనూ రాక్షసులు ఆవిర్భవించినప్పుడు జగన్మాత ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ఏదో ఒక రూపంలో ఆవిర్భవించి వారి పరివారాన్నంతా 8 రోజులు సంహరించి నవమి నాడు తానే స్వయంగా రాక్షస సంహారం చేయడం జరుగుతుంది. కనుక దీన్ని మహర్నవమి అన్నాం. చాలా గొప్పదైనటువంటి నవమి. ఈ నవమి నాడు మనం చేసే పని ఏమిటంటే ఒక ప్రత్యేకత ఉంది. ఆయుధ పూజ చేస్తాం. అంటే మన సంప్రదాయంలో వ్యక్తులే జంతువులే కాదు వస్తువులను కూడా భగవత్ స్వరూపాలుగా భావించడం ఉంది. ఆయుధం చేతిలో లేకపోతే ఎందుకమ్మా అవతల వాళ్ళు మన చూసి భయపడతారా? కాటేయకపోయినా కనీసం బుస కొట్టాలని చెప్తున్నారు కదా. ఆ బుస కొట్టాలి అంటే చేతిలో ఆయుధం అవసరం. కనుక ఆయుధాలను కూడా మనం ధరించి ఉండవలసినటువంటి అవసరం ఉంది. అది లేకపోయినట్టయితే దుష్టులు విజృంభిస్తారు అన్న దానికి సంకేతం. ఆయుధాలతో పాటు వాహనాలకు కూడా పూజ చేస్తారు. అవి కూడా మన పరికరాలే కదా. మన సైన్యం కూడా ఈనాడు వారి ఆయుధాలను పూజ చేసుకుంటారమ్మా. వారు తప్పనిసరిగా మహర్నవమి మనకి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సెలవిచ్చినా మహర్నవమి నాడు ఇస్తుంది. ఎందుకంటే అందరూ తమ తమ ఆయుధాలను పదును పెట్టుకుని చక్కగా తమ కార్యాలని సభ్యంగా నిర్వర్తించేటటువంటి రోజు. అటువంటి మహర్నవమి నాడు మహిషాసుర మర్దనిగా జగన్మాతని మనం ఆరాధించి దుష్ట భయాన్ని పోగొట్టుకుందుముగాక. స్వస్తి. చాలా చాలా చక్కగా వివరించారు. మహర్నవమి విశిష్టతను తెలుసుకుంటూనే మామూలుగా అమ్మవారి అవతారాల్లో మహిషాసుర మర్దిని అవతారం యొక్క విశిష్టత ఏమిటి, ఎందుకు జరిగింది సంహారం, అప్పుడు అమ్మవారి రూపం ఏ విధంగా ఉంది, ఈ విషయాలన్నీ వీడియోలో తెలుసుకున్నాం. తప్పకుండా పిల్లలకి చూపించండి, మీరు తెలుసుకోండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.